ఒక్కసారి ఆలోచించండి. మీ అందరి ఆశీస్సులు కోరుతూ మీకోసం వచ్చా. మీ అపూర్వమైన ఓటు, మీ అద్భుతమైన ఓటు, అతి రహస్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు సైకిల్ 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 గుర్తు మీద వేసి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ కార్యకర్తలు అండదండలతో పార్టీని గెలిపించాలని, ఈ ప్రాంతంలో ఎదిగా, ఈ ప్రాంతంలో పుట్టా, ఈ ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఒక కంకణం కట్టుకుని పోరాడే నాకు మీ ఆశీస్సులు కావాలి. మీ ఆశీస్సులు మీ కావాలి అని కోరుకోవటంలో ఒక అందమైన జీవితాన్ని ఆహ్లాదకరంగా ఉండాలంటే మన జీవితం బాగుండాలి, మన లైఫ్ బాగుండాలి. కానీ బాపట్లో మనతో ప్రతిరోజు ఆరయ్యాక దోమలతో సమాసం చేస్తున్నాం. మనందరం మురుగునీటితో సమాసం చేస్తూ చెత్త కుప్పల మధ్య గడిపే మన బాపట్లని ఒక స్వీట్గా నీట్గా తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. గత 5 ఏళ్లలో మురుగు కాలువలు బాగు చేయాల. ఒక్క మెయిన్ రోడ్డు, ఈ రథం బజార్ రోడ్డు, అటు హనుమంతుడి స్వామి గుడి రోడ్డు, ఇటు రైల్వే స్టేషన్ రోడ్డు తప్పించి నియోజకవర్గంలో ఒక్క పని చేసిన దాఖలేవు. ఎటు చూసినా అవినీతి, ఇసుకలో అవినీతి, జగనన్న కాలనీలో అవినీతి, అవినీతే రాజ్యంగా బాపట్ల ఈరోజు ఒక స్టాండ్ తీసుకుంది. అవినీతి లేని ఒక పాలనని ప్రజలకు అలవాటు చేయాలి. ప్రభుత్వం అలాగే ఉంది, ఇక్కడ లోకల్ ప్రజా ప్రతినిధులు అలాగే ఉన్నారు. మాట్లాడితే జిల్లా అయింది అంటారు. జిల్లా అనేది అది ఒక పాలసీ ప్రకారం ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ మనకిచ్చింది. తెలంగాణ ముందు అమలు చేశారు, వైసీపీ ప్రభుత్వం వెనకాల అమలు చేసింది. కానీ నేనే జిల్లా తెచ్చా అని అంటూ నిరంతరం జిల్లా 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 అంటున్నారు. కానీ జిల్లాలో సౌకర్యాలు ఏమున్నాయి అని చూస్తే ఒక మెయిన్ రోడ్డు మాత్రం బాగు చేశారు. దాన్ని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా. కానీ అదే అభివృద్ధిలో అవినీతి బాగవుతుంది. వంకర్ల టెంకర్లుగా డ్రైనేజీలు, దోమలు కుడుతున్నాయి. బాబు మహాప్రభు, మీరు డ్రైనేజీలో మంచినీళ్ళు, డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయి పైపుల్లో అని చెబితే వైసీపీ వాళ్ళ చేత మా వాళ్ళనే దాడులు చేపిస్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు. ఇంకా గట్టిగా అడిగితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టిన పరిస్థితిని మనం చూసాం. ఇటువంటి ప్రభుత్వాలు మనకు కావాలా అని ప్రశ్నిస్తున్నారు. మనకు కావాలనేటువంటి ప్రభుత్వం, ఇటువంటి ఎమ్మెల్యే మనకు కావాలా? ప్రజలు సంతోషం చూడాలి, ప్రజలు కళ్ళల్లో ఆనందం చూడాలి. కానీ ప్రజలు నరాల్లో ఉన్న బ్లడ్ కూడా లాగేసే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిన సందర్భాలు కోకొల్లలు. మొన్న జగనన్న కాలనీలో తిరిగా. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఎందుకు ఇక్కడ మనకు ఫ్రీగా ఇచ్చారు దేవుడా? ఇల్లు కట్టబోతే సైట్ వెనక్కి ఇచ్చేయండి అని
బలవంతంగా వడ్డీలకు తీసుకొచ్చి స్టార్ట్ చేసిన ఇల్లు మళ్ళీ అమ్ముకుని బయటికి వెళ్ళే పరిస్థితి, అక్కడ 70% 60% ఇళ్ళు అమ్ముకోవటం, కొత్త వాళ్ళ చేతుల్లో మారటం కూడా జరిగిపోయింది. అమ్ముకోవటానికి హక్కు లేకపోయినా ఇండైరెక్ట్గా పేపర్ మీద రాయించుకునే పరిస్థితి చూసాం. ఇలా అవినీతి పాలనే ప్రధానంగా సాగుతున్న మన బాపట్లకే ఒక ఎజెండా పెట్టుకున్నా నేను. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సింథటిక్ వాకింగ్ ట్రాక్స్, పొద్దునే వాకింగ్ చేసే వాళ్ళకి మోకాళ్ళు ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం సింథటిక్ వాకింగ్ ట్రాక్స్ సీల్ రోడ్ నుంచి మార్కెట్ వాడే వరకు, హనుమంతుడి గుడి దగ్గర నుంచి బైపాస్ వరకు, ఇక్కడ పోలేరమ్మ గుడి దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఈ 3 వైపులా సింథటిక్ వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలి. అలాగే రెండో చెరువు, ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు కొత్తలో ఉన్న చెరువు ఇప్పుడు ఇంత డెవలప్ అయినా బాపట్ల నీళ్లు లేక చివరి ప్రాంతాలు అందక 6ంటికి కరెంట్ తీసేస్తే కానీ చివరి ప్రాంతానికి నీళ్ళందన పరిస్థితి బాపట్లో. ఇంజనీరింగ్ విభాగం, పారిశుద్ధ్య విభాగాన్ని పెంచాలి. అంతేకాదు మున్సిపాలిటీలో 150-160 మంది వర్కర్స్ ఉన్నారు ఈరోజు. ఆ 150 మంది వర్కర్స్లో ఒక 10 మంది ఏదో పనుల మీద రారు, ఇంకో 20 మంది మన 4-5 ఎమ్మెల్యేలలో, అలాగే ఇంతకుముందు ఉన్న కమిషనర్ ఇంట్లో, ఇలా మున్సిపాలిటీ వర్కర్స్ చేత చేయించుకున్న విధానం ఏ ప్రజాప్రతినిధి కన్నా ఉందా? వాళ్ళు రోడ్లు, మురుగు కాలువలు ఇవన్నీ బాగు చేయడానికి ఉన్న ప్రజాధనంతో ఉన్న మున్సిపాలిటీ వర్కర్స్ని సొంతింట్లో పనిచేయించుకునే విధానం మనం బాపట్లను చూసాం. మొన్న ఎవరో చెప్పారు చాలా కొత్తగా, మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. ఇక్కడ ఒక అసోసియేషన్ మీటింగ్లో జరిగింది నాకు. ఏమండి, మా అసోసియేషన్ నుంచి నెలకి 6,500 రూపాయలు ఎమ్మెల్యే గారికి పంపిస్తున్నాం, 7,000 పంపిస్తున్నాం అని చెప్పారు. ఏంటయ్యా అని అడిగా. వాళ్ళ ఇంట్లో ఆవు ఉందండి, దూడ ఉందండి, దాని మేతకి మేము అసోసియేషన్ డబ్బులు పంపిస్తున్నామండి అని చెప్పారు. అటువంటి దుర్మార్గుడైన ఎమ్మెల్యే మనకి ఇక్కడ ఉండటం అనేది చాలా అవమానకరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పోనీ 6,000 నెల ఇవ్వటం ఇబ్బంది అండి, అకౌంట్స్లో రాయటం, అన్ని షాపుల వాళ్ళకి ఈ విషయం తెలియజేయాలి. నేనే ఏ అసోసియేషన్ అని చెప్పనండి, తెలియజేయాలని ఒక మిత్రుడు ఎమ్మెల్యే గారిని అడిగారంట. ఎవరో మిత్రుడు, అయితే 6,500 కాకపోతే 2 లక్షలు ఒకేసారి పంపేయండి అని చెప్పటం అనేది విడ్డూరం. నేనే తొడగిల్లుతా, నేనే బుజ్జగిస్తా, మీకు తెలుసు కదా నా స్టైలు అని చెప్పటం జరిగిందట. ముక్కు మీద ఏలేసుకుని తల దించుకుని వచ్చిన సందర్భం. ఇలాంటి విషయాలు విన్నప్పుడల్లా నాకు రక్తం మరిగిపోతున్నదండి. ఇటువంటి వ్యక్తిని మనం ఇన్నాళ్ళు ఎన్నుకున్నామా? 2 సార్లు మన బాపట్ల ప్రజలు ఓటేశారా అని బాధాకరం. కొంతమంది అంటారు నరేంద్ర బాబు సౌమ్యుడు, ఏమీ విమర్శించడు. టైం రావాలండి, దేనికైనా టైం వచ్చినప్పుడు టయాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా విమర్శించాలో అలా విమర్శిస్తాం. ఇంకొంతమంది అంటారు నరేంద్ర వర్మ ఫోనుల్లో మాట్లాడతారంట, అంటూ ఒకటేనంట. అవును, నేను మాట్లాడతా, ఎదురొస్తే మాట్లాడతా, నాకేదన్నా అన్యాయం జరిగితే మాట్లాడా. ఈ అన్యాయం ఎందుకు చేశారు మీరు అడిగా. ఆ సందర్భంలో 2 సార్లు మాట్లాడిన మాట నిజమే, కానీ పెళ్లిలో కనబడితే సెకండ్ ఇస్తాం, తప్పులేదు, మర్యాద. ఎందుకంటే మీరందరూ ఓట్లు వేసిన ప్రజాప్రతినిధి. అందుకే కానీ చీకటి రాజకీయాలు, చీకటి వ్యాపారాలు చేసే అలవాట్లు ఈ నరేంద్ర వర్మకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కష్టపడి పనిచేసాం,
ఉన్నంత విలువలతో వ్యాపారాలు చేసాం, వ్యాపారాల్లో కలిసి వచ్చింది, డబ్బులు సంపాదించాం. కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. 3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. 3,000 మంది అంటే ఇంటికి 3 చొప్పున 9-10,000 మంది మా సంస్థలో ఆధారపడి ఉన్న పరిస్థితి. అటువంటి సంస్థలను చూపించాలి అని ఎత్తుగడలు, దానికి రకరకాల రాజకీయాలు చూస్తా ఉన్నాం. తట్టుకుందాం, ఏం చేస్తారో చూద్దాం. ఏమీ లేకపోతే పొలం ఉంది, 20-30 ఎకరాలు అవసరమైతే నాటేసుకునైనా బతుకుదాం, కానీ నో కాంప్రమైజ్ అయ్యాల్సిన పనే లేదు. ఈ మనిషితో ఏం జరగాలితే జరుగుతుందని ఎదురు చూశా. జరిగే టైం వచ్చింది, సమయం లేదు. మిత్రులారా, అవకాశాన్ని తీసుకోండి. మార్పు కోసం నేను వచ్చా, మీకు తోడుగా ఉంటానికి నేను వచ్చా, కానీ నాకు తోడు ఉండాల్సింది మీరే. మనం కలిస్తేనే ఏదైనా సాధించవచ్చు. ఒక్కసారి రెండోసారి నేను ఓటు అడగనండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మంచి అంటే సహాయం చేయండి, మంచితనం ఉంది అనుకుంటే ఆశీర్వదించండి. మీకోసం మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయం అంటే కొంతమందికి వ్యాపారం, రాజకీయం అంటే ప్రజాసేవని నమ్మా నేను. వ్యాపారం చేయటం కోసం, ఆస్తులు కాపాడుకోవటం కోసం వ్యాపారం చేసేవాళ్ళు, రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, వ్యాపారంలో డబ్బులు సంపాదించి 10 మంది ఖర్చు పెట్టే రెండో రకం నేను. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తా. నేను చేసిన ఫౌండేషన్ పెట్టి అయ్యి కార్యక్రమాలు చేశా. అవన్నీ చెప్పాలంటే ఇంకో గంట. మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం కాదు, ఎదుటోడిని తిట్టటము కాదు, మనమేం చేయాలి. అందుకని బాపట్లలో 2వ చెరువు కావాలి, వాకింగ్ ట్రాక్స్ కావాలి, క్లోజ్డ్ మురుగు కాలువలు కావాలి, మరలా దోమలు బెడద లేకుండా చూడాలి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు బాపట్లో మిగిలి ఉన్నాయి. ఎడ్యుకేషన్, హెల్త్, మన దేవుడికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు మన బాపట్లో ఉన్నాయి. ఒక ఆహ్లాదకరమైన బాపట్లని అందరం కలిసి సరిదిద్దుదాం. మీరు నా విజయంలో భాగస్వామ్యం అవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. చివరగా మీ అమూల్యమైన ఓటుని, అతి రహస్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి తెలుగుదేశం పార్టీ సపోర్టుతో నరేంద్ర వర్మ అనే నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా ఇక్కడున్న పేరున ప్రతి ఒక్కరిని నేను అడుగుతూ ఉన్నా. మీ అందరూ ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో బాపట్లని డెవలప్ చేయడానికి, అలాగే అందరినీ సమాన దృష్టితో చూస్తానికి, సమన్వయంగా పార్టీలకు అతీతంగా వాళ్ళ సంరక్షణ ఏదైతే ఉందో మీ హక్కుల్ని కాపాడటానికి, ఎవరి వ్యాపారాలు వాళ్ళు ఫ్రీగా చేసుకుంటానికి, ఎవరికి భయపడకుండా మనం ఫ్రీగా బాపట్లలో తిరగటానికి, గంజాయి రహిత బాపట్లను తయారు చేయడానికి మీ అందరి సహకారం కావాలని చివరగా అర్థిస్తూ, ఆశిస్తూ, మీ అందరికీ ప్రేమతో కూడిన, అభిమానంతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలుగుదేశం. వేగేసిన నరేంద్ర వర్మ గారు అరుగు మీ యొక్క ఆశీస్సులు అందించండి అంటూ పెద్దమ్మలను, అక్కలను, చెల్లెళ్లను, తమ్ముళ్లను మీ మధ్య మీ ఆశీస్సుల కోసం మీరు పలికిన ఈ స్వాగతం మే 13వ తారీఖు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన నిజాపించండి అంటూ ఈ రోజు చైతన్య రథముపై మన మధ్యకు మీ ఆశీస్సులు కోరుతూ మన జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి మన అభ్యర్థి శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ గారు మీ మధ్యకు వచ్చారు.
మీ యొక్క ఆశీస్సులు అందించి అఖండమైన మెజార్టీతో మన బాపట్ల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా దేశాల్లోనే ఎదురు చూడనటువంటి నరేంద్ర వర్మ గారు ఈ రోజు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రథసారథులు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఆశీర్వదించి పంపించినటువంటి నాయకుడు సేవకుడు సైనికుడు ఉమ్మడి అభ్యర్థి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారు మీ ఆశీస్సులు కోరుతూ మన గ్రామానికి మీ మధ్యగా విచ్చేసి ఉన్నారు. సైకిల్ మన ఎన్నికల గుర్తు. మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర రంగ సదర ఓకే మైక్ అంటే మాకు బడి కావాలా, రోడ్డు కావాలా, మా పక్కలో మా టాపులు వేపిస్తే చాలయ్యా. మాకు మేము గెలిపించుకుంటాం. కమిటీ వాళ్ళు బాగలేదయ్యా, మాకు అవి వేపిస్తే మాకు అంతే చాలు. వాళ్ళు ఈసారి రాష్ట్రంలో చంద్రన్న ప్రభుత్వం రాబోతా ఉంది. బాపట్లో 4 పర్యాయముల తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీని జెండా ఎగరేయబోతున్నాం. మీ అందరూ ఆశీస్సులతో ఈ పని చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మీ అందరూ ఐకమత్యంగా ఉంటే కొత్తగా ల్యాండ్ కొనైనా మళ్ళీ కొత్తగా సైట్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అట్లాగే ఎన్టీఆర్ గృహ సముదాయాల స్కీము, ఆ స్కీము కింద కొత్తగా ఇళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నిటికి మించి సముద్ర ప్రాంతంలో సముద్రం మీద వేటాడే హక్కు, వేటాడే ధైర్యం, వేటాడే పనితనం, ఇవన్నీ ఎవరికన్నా ఉన్నాయంటే అది మీరు మాత్రమే. తెలుగుదేశం పార్టీ టైంలో, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న టైంలో చేపలు అమ్ముకోవటానికి టీవీఎస్లు కూడా ఇచ్చారు, అవునా కాదా? అలాగే ఫైబర్ తెప్పలకి వలలు, ఇవన్నీ కావాల్సిన అన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ గతంలో అప్పటి రేట్ల ప్రకారం బ్యాన్ పీరియడ్లో ఇవన్నీ ఇచ్చాం. చేపల నిషేధ టైంలో ఇవన్నీ ఇచ్చాం తెలుగుదేశం పార్టీ టైంలో, అవునా కాదా? ఈరోజు ఇక్కడ మనం బోటు పెట్టుకోవటానికి చిన్న కాలంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. సముద్రం నుంచి ఇక్కడ బోట్లు వచ్చే ఏర్పాటు. కానీ డీజిల్కి వెళ్ళాలితే ఎక్కడికో వెళ్ళాల్సి వస్తున్నది, అవునా కాదా? కానీ రాబోయే రోజుల్లో మీకు హామీ ఇస్తున్నా, డీజిల్ బంక్ ఇక్కడే పెట్టించి ఏర్పాటు చేస్తా. డీజిల్ కోసం మీరు ఎక్కడికి వెళ్లకుండా దగ్గరలోనే బంక్ ఉండాలి. సబ్సిడీ మీద డీజిల్ బోట్లు యజమానులకు అందాలి. బాపట్ల నియోజకవర్గంలో అటు నిజాంపట్నంలో బోట్లు, ఇటు చీరాల్లో బోట్లు, కానీ మన నియోజకవర్గంలో బోట్లు నిలిపే ప్రాంతం ఇక్కడ, అక్కడ రామచంద్రాపురం ఎదురు, అంతేనా కదా? ముఖ్యం ఇదే. ఇది నేను ఇక్కడ ఫుల్గా డెవలప్ చేయడానికి మనసు పెడతా. దీంతో పాటు ఈ రేకుల షెడ్ వల్ల పెట్టుకున్న రేకుల షెడ్ కూడా పోయింది. ఆ రేకుల షెడ్కి పర్మనెంట్ గా కాంక్రీట్ స్లాబ్ వేయించే గవర్నమెంట్ సైడ్ నుంచి వేయించే బాధ్యత తీసుకుంటా. అట్లాగే ఎప్పటి నుంచో ఇక్కడ నివాసం ఉంటూ గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతూ అందరూ ఉంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా పట్టాలు లేవు అని చెబుతున్నారు. మీ అందరికీ పర్మనెంట్ గా పట్టాలు ఇప్పించే ఏర్పాటు నేను శ్రద్ధ పెడతా, తీసుకుంటా. మీరు గుర్తుపెట్టుకోండి, పట్టాలు ఇప్పించే బాధ్యత నాదే.
కానీ మీకు కూడా ఒక బాధ్యత అప్పచెబుతున్నా. బాధ్యత ఏంటో తెలుసా? ఏంటో బాధ్యత? ఏంటో బాధ్యత? సైకిల్ గుర్తు కోటేయటం. మెయిన్ రోడ్డు పోయింది, ఆ రోడ్డు ఎటు వేపిస్తాం దాని గురించి చెప్పక్కర్లేదు. అలాగే ఈ చిన్న పిల్లలకి బడి కూడా చాలా పెద్ద సమస్య అయిపోయింది మనకి. దీని గురించి కూడా మనం ఆలోచన చేయాలా. పెట్టడం ఖాయం, బడి కూడా మనం పెట్టేద్దాం. హలో హలో మొహిద్దీన్, జబీర్ బాషా, హాజా వలి, సలీం, గౌసి 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 మస్తాన్, సలీం, ముసా చాలా జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి కార్యకర్త కూడా ఒక 100 మంది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తా. సైకిల్ మన ఎన్నికల గుర్తు. సైకిల్ మన ఎన్నికల గుర్తు. వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆణిముత్యం శ్రీ యోగేశ్వర నరేంద్ర వర్మ గారు. సైకిల్ 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 అతి పవిత్రమైన, అతి రహస్యమైన, అంతమంది పిల్లలు చదువుకుని ఉండి దగ్గరకు వచ్చారు. 19లో తల మీద చేయబెట్టిన గౌరవించారు, ముద్దులు పెట్టారు. పెద్దరా లేదా మా తమ్ముడు గుంతలు వచ్చాడు. డబ్బులు సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అదే డబ్బు, అదే అహంకారం ఈ సంపాదించుకోవడానికి రాజకీయంలోకి వచ్చిన మీరు ఓట్లేసిన మీ ప్రజాప్రతినిధులు ఏం చేశారో ఒకసారి అర్థం చేసుకోండి. దాని నుంచి మీరు బయటికి రండి.
నిజమైన నాయకుడు, అది పార్టీ ఏదైనా, ప్రజాస్వామ్య నాయకుడు, రాజ్యాంగాన్ని బద్ధంగా పనిచేసే నాయకుడు ఎవరున్నారని ఆలోచించండి. నేనున్నానని సిద్ధంగా ఉన్నా. మీరు నా ఓటే కానీ సంసిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. ఉన్నారా? ఒకసారి తప్పట్లు పెట్టండి. మరి ఉంటే ఒక్కసారి సైకిల్ గుర్తు కొట్టేయండి. మీ పవిత్రమైన, అమూల్యమైన, అతి రహస్యమైన మీ ఓటుని ఒక్కసారి ఓటేస్తే మీకు ఒకటే తెలియజేస్తున్నా. చివరగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిందనో, తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చిందనో, ఎన్డీఏ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నానో ఏమి నేను గొప్పగా ఫీల్ అవ్వట్లేదండి. మీరు ఓటేస్తే, నన్ను గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అయితే అది గొప్పగా అని మీరు అనుకుంటారేమో. నాకు అది కూడా గొప్ప కాదండి. ఎమ్మెల్యే అవటం కూడా నాకు గొప్ప కాదు. ఎమ్మెల్యే అయ్యాక 5 సంవత్సరాల తర్వాత మీరు వేసిన ఓటు మంచోడికి వేసేవరా అని మీరు ఎప్పుడైతే తృప్తి పడతారో అది నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. 5 ఏళ్ళ తర్వాత వచ్చే సక్సెస్ ని ఈ రోజుని నేను చూడాలంటే మీరు ఓటు వేసి తప్పదు. ఈ విషయం అందరూ తెలియజేయండి. పాండురంగపురం అంటే ఒక అన్న లాంటి ఊరు. మా గ్రామం తర్వాత ఈ పంచాయతీ అంటే నాకు రెండో ఊరు ఏదన్నా ఉందంటే ఇదే. నేను పుట్టింది పెరిగింది పిట్లవరపాలెం అయినా డబ్బులు సంపాదించింది జీవితం ఏంటో తెలుస్తుంది ఈ గడ్డ మీదే. ఈ గడ్డ మీద వచ్చాకనే బాగున్నా. ఈ గడ్డకి నేనేదో చేయాలి. నేనేదో చేయాలంటే మీరు ఓటు వేయాలి. ఒక్కసారి మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద కేసి గెలిపించి అఖండమైన మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలా. అది మీ బాధ్యత, మీ కుటుంబ బాధ్యత. నేను గుర్తు చేస్తున్నా. మీ అందరూ బాగుండాలి, మీతో నేను ఉండాలని కోరుకుంటున్నా. గెలిచి అహంకారంతో బతుకుతున్నారు. ప్రజ అంటే ఇల్లు లేదు. వైసీపీ పార్టీలో పెద్దలంగా కూడా విలువ లేని పరిస్థితిలో ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నాడు. ఆ అహంకారంలో అధికారం ఉంది కదా అని ఓమైనా చేస్తాననే అహంకారంలో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఇసుక అమ్ముకున్న పరిస్థితి మనం చూసాం. జగనన్న కాలంలో తక్కువ రేట్లు కొన్ని ఎక్కువ రేట్లు గవర్నమెంట్ కి అమ్ముకున్న పరిస్థితిని చూసాం. రియల్టర్స్ దగ్గర ఎకరానికి 10 లక్షలు డబ్బులు తీసుకున్న పరిస్థితి చూసాం. అలా కొన్ని కోటాను కోట్లు సంపాదించుకోవటం కాకుండా చిన్న చిన్నటికి కూడా పాల్పోవటం. ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో మేకే ఆవు దూడ కూడా అక్కడ వ్యాపారస్తుల దగ్గర నుంచి నెలకు 6,500 రూపాయలు ఆ గడ్డి కోసం తీసుకున్న గడ్డి తినే ఎమ్మెల్యే మన రఘుపతిని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటువంటి వ్యక్తి మనకు కావాలా? నీతికి నిజాయితీని నిలబడి మన ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నామని మనిషి కావాలని ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పార్టీల మధ్య యుద్ధం కాదు. ఇక్కడ ఒక అవినీతి పరుడికి నీతి నిజాయితీగా పనిచేసే నాకు మధ్య పోటీ. ఆ అవినీతి పరుడికి ఓటేస్తారా? నీతికి నిజాయితీకి నిలబడి కష్టపడి పనిచేసే నాకు ఓటేస్తారా అని నేను అడుగుతున్నా. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మంచితో ఉండాలి, నీతితో ఉండాలి, లంచాలు తీసుకోకూడదు, అవినీతి చేయకూడదు, 10 మందికి మేలు చేయాలి, సమన్వయం చేయాలి, సమిష్టి నాయకత్వం కావాలని నేను ముందుకెళ్తున్నా. మన ఊళ్ళో ఉన్న మనర పనిచేసే కొన్ని కార్యక్రమాలకి ఆయన సమరగీతం పాడారు. దానికి ఎవరో కాదు, మా రామరెడ్డి ఉదాహరణ. ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు చెప్పి, తెలుగుదేశం పార్టీలో ఉంటే నేరమా? ప్రజాస్వామ్యంలో పార్టీల్లో ఉండకూడదా? ఎవరు కోటేయాలి నిర్ణయించుకునేది మీ ఓటు, మీ హక్కు కదా. అంటే వేరే వాళ్ళకు ఓటేస్తే మన ఇంటి మీద దౌర్జన్యానికి వస్తారా? ఇదే ప్రజాస్వామ్యమా? ఇటువంటి భారతదేశంలో మనం ఉన్నావా? ఎంతో మంది ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకొచ్చింది మన పూర్వీకులు ఎందుకేనా? దీనికోసం మనం పనిచేయాలా? చాలా బాధ వస్తున్నదండి. పార్టీని పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని, మనుషుల్ని, వాళ్ళ ప్రేమల్ని అందుకోలేని వ్యక్తులు ప్రజాప్రతినిధిగా ఉండాలా అని నేను అడుగుతున్నా.
అటువంటి వ్యక్తులకు ఓటేయాలా అని నేను అడుగుతున్నా. నేను 10 మందికి సేవ చేస్తూ బతుకుతున్నా, 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నా, ప్రభుత్వాన్ని ట్యాక్సులు కడుతున్నా. ఈ ప్రాంతంలోకి వచ్చాక ఈ గడ్డ మీదకి వచ్చాక డబ్బులు సంపాదించా. ఈ ప్రాంతంలో 10 మందికి సేవ చేయాలని ఆ సేవను ప్రజాసేవగా మార్చుకోవడానికి ప్రజల ముందుకు వచ్చా. ప్రజాసేవ అనేది నా చేతుల్లో లేదు, ప్రజాసేవకుడిగా తయారు చేసే బాధ్యత అది కేవలం ప్రజలుగా మీ చేతుల్లో ఉంది. ఆ బాధ్యతను మీరు తెలుసుకోండి. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక్కసారి నేను సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తాను కాబట్టి మీరు ఓటేయండి. ఇంతకుముందు మీరు ఎంతో మందికి ప్రియతమ నేత లోకేశ్వర నరేంద్ర గారి ఈ రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా మీ వీరంలో ఆశీస్సులు అందించండి, సైకిల్ గుర్తుకు ఓటివ్వండి అంటూ ఈ రోజు మన వార్డులో మీ మధ్యకు ఇచ్చేసి ఉన్నారు. సైకిల్ మన ఎన్నికల గుర్తు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజార్టీతో మన అభ్యర్థి శ్రీ లోకేశ్వర నరేంద్ర వర్మ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం. మహర్షిలారా మరొకటండి, మన వారు మంచివారు, మనందరిలో ఇతడు పిలిస్తే పలికే ప్రియతమ నేతగా గత ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయ చరిత్ర అనుభవం కలిగినటువంటి సేవకుడుగా, సైనికుడుగా, బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేను ఉన్నానని ప్రతి ఒక్కరిని ప్రకటించేటువంటి మన ప్రియతమ నేత